పెద్ద దగానాడు జరగబోతోంది. ఎవరికి మహానాడు అది? ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్ల, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులు, వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో, అదే ఈ ఆక్రోశ నాడులు, కార్యకర్తల ఆక్రోశ నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు, ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడు గాని, ఒక్క ఎమ్మెల్యే గాని, లేదా ఒక్క కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బగలుచుకున్నది గాని, కాలరెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు 26 జిల్లాల్లో. ఒక్కటంటే ఒక్క చోట కూడా. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే ఓ 15-20 ఏళ్ల ఆవేశం స్టారు, లేదా రెడ్ బుక్ స్టారు, వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి, లేదా వీళ్ళందరూ మాకు మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచిందంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పని ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. అంటే రాష్ట్రానికి చేయలేదు, లేదా ఏ ఊరికి చేయలేదు, ప్రజలకి చేయలేదు. ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా
ఏం మొహం పెట్టుకుని మేము జనాల్లోకి వెళ్ళాలి? పనులు అడుగుతున్నారు, పనులు చేయడానికి డబ్బులు ఎవరు, నిధులు ఎవరు? సిగ్గేస్తుంది. మీరు గనక ఇక డబ్బులు ఇవ్వం, మీకు నిధులు ఇవ్వము అని కనుక చెప్పేసేయండి. మీరు మాకు ఓటేసి దగాపడ్డారు, మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళెంపడి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని, ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట? వీళ్ళు రేపు కడపలో 27, 28, 29 తారీఖుల్లో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడా? అలాగే ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పీక పిసికి చంపేశామో, రాబోయే రోజుల్లో ఇదే తంతు కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీలాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్లగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసాం. మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన తనంలో మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డుమ్మా కొట్టాడని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త లబో దిబోమని గుండెలు బాదుకునే పరిస్థితి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేరు, గతంలో తెలుగుదేశం పార్టీ వేరు. ఇవాళ దిక్కుమాలినతనానికి మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాలో ఆ కార్యకర్త ఏడుపులు పెడబొబ్బలు. శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట. అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను, నేను పార్టీలో ఉన్నాను, పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనం అంతా కూడా గోల అల్లరి ఒక జిల్లాలో. ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు, పలకరించే నాదుడు లేడు. ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి, ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు. ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం. ఇంకొక జిల్లాలో ఆడేవరా బాబు మంత్రి ఆధార్ కార్డులు చూపించమంటున్నాడు, పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పనేంటని అడుగుతున్నాడు. కార్యకర్తల దౌర్భాగ్య స్థితి ఇది, పార్టీ ఇట్లా చచ్చిపోతుంది అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన. మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు, ఆయన ఆక్రోశం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది, ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి. శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం. ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలేస్తాం, ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ పరిచి పూలు జిమ్మి కుర్చీ వేసి కాపీ టీ ఇచ్చి మీ పని చేసి పంపిస్తారని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే
పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని చెప్పని ఆ మాజీ మంత్రి గారి కుమారుడు ఆక్రోశం, ఆవేదన, బాధ వర్ణనాతీతం పాపం. ఇంత అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్ళగక్కినటువంటి బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం. ఇవాళ దివంగత సంపాదకుడు స్వర్గీయ రామోజీరావు గారి అబ్బాయి వాళ్ళ పెద్దగా రాశాడు. అసలు మామూలు జాకీ కాదు, అది ఇంపోర్టెడ్ జాకీ. ఆయన చెప్తాడు, ఇది ఎవరో స్టేట్మెంట్ కాదు, వాళ్ళు రాసిందే. అంటే వాళ్ళ యొక్క కథానిక. తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ 6. ఓరి మీ సూపర్ 6 చల్లకుండా మామూలుగా జనాలకు ఇచ్చిన సూపర్ 6 లేవు ఇక్కడ, మళ్ళీ కార్యకర్తలకు సూపర్ 6 అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఏ కార్యకర్త అయినా, ఏ ఒక్క కార్యకర్త అయినా నమ్ముతాడా అంటున్నాను నేను. అంటే వీళ్ళ పతనం మొదలైంది అని చెప్పటానికి సాక్ష్యం ఇదొకటిగా మనం తీసుకోవచ్చు. వీళ్ళ సంవత్సర కాల అధికారం తర్వాత ఆడిట్ ఏంటయ్యా అంటే, ఈనాడు ఆడిట్, మినీ మహానాడులు అయ్యే మినీ ఆక్రోశ నాడులో ఉన్నటువంటి వీళ్ళ ఆడిట్ ఏం చెప్తుందయ్యా అంటే, పతనం శరవేగంగా జరుగుతుంది, ప్రారంభమైంది అనేది ఎన్ని రిఫ్లెక్షన్స్. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఏమైనాయి అంటే, వాళ్ళని దగా చేశారు. నిన్నటిదాకా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని దగా చేశారు. ఇప్పుడు కార్యకర్తలను కూడా దగా చేయబోతున్నారనేది దివంగత రామోజీరావు గారి కుమారుడు యొక్క కథానికిది. ఇది ప్రస్ఫుటంగా అర్థం పడుతుంది. ఇవాళ ఇప్పుడు ఎవరికాడి చూసిన కార్యకర్తలు పొద్దు నుంచి అన్నారు, ఓరి మాకు వద్దులేరా బాబు ఈ సూపర్ 6లు, మాకు పచ్చ బెళ్ళ ఇవ్వలేదు ఎవడు, పచ్చ బెళ్ళెట్టి ఇచ్చినోడు ఏమన్నా పచ్చ బెళ్ళొచ్చుకుని ఆఫీసులకు వెళ్తే పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు ఆఫీసుల్లో. మేమేమో ఆడేవాడ మాటలు నమ్మి పచ్చ బెళ్ళెట్టుకుని వెళ్తున్నాం అని చెప్పినేమో ఒక జిల్లాలో మినీ మహానాడులో గోల గోల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం లేదు. పోనీ వీళ్ళు ప్రగల్భాలు పలికినట్టు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూటేమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే, ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు, పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో కానీ రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి,
భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే, నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను, నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు, విజయసాయిరెడ్డిని కటకటాలు మోసలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్టు చేయటమే, గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఈ రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏ మాత్రం ఇసుమంత కూడా బిడిగి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు ఓ ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తాడు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. మళ్ళీ ఇవాళ రాస్తారు మొత్తం మిథున్ రెడ్డే, కర్త కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డే ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కంపెనీలోకి తీసుకుని ఆ కంపెనీ నుంచి అసలు నాయకుడికి ఇచ్చేవాడని రాస్తారు. సిగ్గుపట్టం కానీ అరే రోజుకో రకమైన స్టోరీ రాయటం ఏంటి అంటే ఇదంతా ఎట్లా అంటే ఎవరన్నా కథ రచయిత ఒక స్టోరీ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్ళాడనుకోండి, ప్రొడ్యూసర్ దగ్గరికో, ఆ లైన్ మార్చి ఇది బాగాలేదంటే మళ్ళీ వచ్చి తెల్లారి ఇంకో లైన్ మార్చి తీసుకెళ్తాం, ఇంకో పాత్రను చంపేయటం, కొత్త పాత్రను సృష్టించడం. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను.
రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టుల్లో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు, కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. మరి ఆధారాలు లేకుండా మీకు అసలు అంటే ఆధారం అనేది లేకుండా అది కేసు ఎక్కడది? తప్పు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనే దగ్గర నుంచి బయలుదేరి కిందకు వస్తారు. ఎలా అరెస్టు చేయాలి? ఇప్పుడు ఆధారాలు లేవంట కొత్తగా. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి అంట 5 కోట్లు ఏదో అదాన్ కంపెనీ నుంచి 2019లో వచ్చింది. అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయరు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్ కి. ఇన్కమ్ ట్యాక్స్ కి రాస్తే చెప్తారుగా ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా, ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అంటే బురద పూయటం, బట్ట కాల్చి మొహానేయటం. చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నిందేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కడు వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి మొత్తం మిథున్ రెడ్డి అనమాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు మీరేం రాశారో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఏం చెప్తారంటే జైలు అరెస్ట్ చేయటానికి వెళ్ళిన రోజు నిజంగా ఎవరన్నా ఉంటే పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో జన కార్యకర్తలకు ఏం చెప్తాడు, మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి, పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని బెయిల్కి పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటరీ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు. కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో, సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది. పొద్దు నుంచి రాత్రి దాకా జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు. మీకు మొత్తం బాత్రూముల దగ్గర నుంచి
బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా మీరు, ఎత్తుకున్నారు కదా. మళ్ళీ ఇవాళ సీతారామాన్యాలు గారి సోదాలు. ఏంటి సోదాలు? బాత్రూమ్ కూడా ఎత్తుక్కున్నా దొరకంది, ఇప్పుడు ఏం దొరుకుద్ది అంటే రేపో మాపో సీతారామాంజనేయులు గారి కేసు బెయిల్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఈనాడులో జ్యోతిలో స్టోరీలు రాయాలి, కథలు అల్లాలి. కథలు అల్లాలంటే ఏదో కావాలి, మూలం కావాలి. మూలం కావాలంటే ఆయన ఇల్లంతా ఎతికారు. ఇటువంటి కస్టోడియల్ హెరాస్మెంట్ రాజ్యమే ప్రజల్ని హింసిస్తే, రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఎంత పచ్చి దగాకోరులంటే వీళ్ళందరూ కూడా. మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్తాడు ఎంత పచ్చి పాపం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుగుతుందని చెప్తున్నాడు. ఇంతకన్నా దగా ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను. మీడియాకి, ఢిల్లీ మీడియాకి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చులే ప్రభుత్వం తరఫున, ఏది కావాలంటే అది మనం చెప్పింది బాగింది రాసేస్తారులే అని చెప్పని అమ్మకు వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి ఆయన నిన్న మాట్లాడతాడు. అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు జరగబోయేది కడపలో దగానాడు తప్పితే మరొక నాడు కాదనేది అందరూ భావిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం, ఒక్కటంటే ఒక్క కొత్తగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి లేకపోతే ఆయన ఎంఓఈలు చేసుకుని ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే, అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ప్రారంభించకపోవటం, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ బీఫారం ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నాం, మా మొహం చూపించలేకపోతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతున్నాం, ప్రజలు అడిగిన పనులు చేయలేకపోతున్నాం, సిగ్గేస్తుంది, మీరు ఇక మనకు డబ్బులు ఇవ్వలేము, నిధులు ఇవ్వలేమని చెప్పి మీరు చెప్పేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి మాకు ఓటేశారు, మాకు ఓటేసి మీరు దగా చెందారు అని చెప్పి చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పని వాళ్ళ బాధ అంటే వీళ్ళకి చెప్పుకుంటున్నారంటే, బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు సంపాదించుకుంటాకి తప్పితే, వీళ్ళ ముగ్గురు సంపద సృష్టించుకుంటాకి తప్పితే, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో ఊరేగటం తప్పితే, లేదా హెలికాప్టర్లోనో విమానాల్లోనో సుమారుగా నెలకి 6-7 కోట్లు ఖర్చు పెట్టి కాయగూరలు ఇంటికి తెచ్చుకోవటం. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానం వేసుకెళ్లి తెచ్చుకుంటున్నాడు. హెలికాప్టర్ విమానం వాడి ఇంటికి కాయగూరలు తెస్తాడు. ఇంట్లో ఏ కూరలు కావాలో ఏ కూరలో ఆయన గుర్తుంటాయి. ఆరోగ్యానికి కీరదోసకాయ కావటం బాగుంటుందని చెప్పి గుర్తుంటే కొనుక్కుంటాడు. ఎక్కడన్నా మా ఆవిడికి చీర కావాలని చెప్పి కొనుక్కెళ్తాడు, ఆవిడికి ఇస్తాడు తీసుకొచ్చి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా నేను అప్పులు చేసి పథకాలు అమలు చేయను, సంపద సృష్టించి జగన్ అప్పు చేసి 10 రూపాయలు మీకు ఇస్తే నేను సంపద సృష్టించి ఏ అప్పు చేయకుండా 15 రూపాయలు ఇస్తానని కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ కోతలు గుర్తుకురావు. ఇప్పటికి 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుల్లో ముంచినటువంటి సంవత్సరం తిరగకుండానే 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు కుప్పలోకి
కూర్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే జనం సొమ్ముతో సోకులు చేసుకోవటం, జనం సొమ్ముతో దాచుకోవటం తప్పితే మరొకటి వీరికి లేదు. నేనొస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, మీరింట్లోనే కరెంటు పుట్టించి మీరు ప్రభుత్వానికి అమ్మేట్టుగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి ఇవాళ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ కాదు, డొమెస్టిక్ అంటే గృహాల్లో ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు యూనిట్లు 9 రూపాయలు వసూలు చేస్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్కి వసూలు చేసేవాళ్ళు. ఇవాళ డొమెస్టిక్ లో 9 రూపాయలు యూనిట్కి వసూలు చేస్తున్నామంటే ఏం చెప్పావు నువ్వు? వాళ్ళు ఏం పరిపాలిస్తున్నావు? దండుకోవటం, సోకులకు చేసుకుని తిరగటం తప్పితే ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి సాధించింది ఏమీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి, లేదా నిర్మాతలు, హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు, అసలు నువ్వెవరు, డబ్బులు మాయి, మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు. అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు? మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే, వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఏమంటారు, దివాళా కోరుతనం కాదా అన్న? ఆ రోజు ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు. ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగాడా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే. అంటే ఆ రోజు
జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం. తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా, ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాపు సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం, ఆ వేస్తాం, ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మూటు సామెత. అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష, వెనకటి పరశూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండేవి, అదైతే ఇది రాసుకో, ఇదైతే అది రాసుకోమని. వీళ్ళు కూడా అంతే, పవన్ కళ్యాణ్ ముఠా కూడా. అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. సినిమా ఎవరిది? ప్రభుత్వాందా? థియేటర్ల ప్రభుత్వానియా? సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా? వీళ్ళే మాట్లాడారు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, సినిమా మాది, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సొమ్ములు మాయి, మా కష్టార్జితం, మేము చెమటోడ్చి రెక్కల ముక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంటులు చేసి మేము ఎంత కావాలంటే అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం. సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం. ప్రభుత్వం నువ్వెవడవా అని చెప్పి మాట్లాడినాడు. ఇవాళ నువ్వెవడవి? సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెకెళ్తానంటే నువ్వెవడివి అంటున్నా. పోనీ పిలిచి అడిగావా? అరే ఒక్కోటి 50 కోట్లు 100 కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు మల్టీప్లెక్స్లకి అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు? మల్టీప్లెక్స్లకేమో షేరింగా, పర్సంటేజా? సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దెస్తావా? కనీసం వాళ్ళ బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా. దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్లకు ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. ఈయన ఒక మంత్రి, ఇదొక శాఖ, ఇదొక ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అంత్యక్రియలు 29 అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు చేయటం అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నిష్ణాతుడు, వెనతో పెట్టిన విద్య చేరదీసి రాజకీయ జీవనాన్ని కల్పించినటువంటి లేదా రాజకీయ జీవితాన్ని కల్పించినటువంటి ఎన్టీ రామారావు కూడా వీళ్ళు అంత్యక్రియలు జరిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ. కాబట్టి అలవాటు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో 29లో ప్రజలు తేలుస్తారు, ప్రజలు చూసుకుంటారు. మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పని, మంత్రి అవకాశం ఇవ్వలేదని ఎవరికి పెడితే రామారావుకి చేసినట్టు ఇంకెవరికన్నా అంత్యక్రియలు చేయబారు. ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోదు. ఇంకో ఆయన ఏమన్నాడు, ఇంకో మంత్రి ఏమంటాడు? ఆ వాసంశెట్టి సుభాషే ఒక చిన్న పిల్లగాడిదే. వాసంశెట్టి సుభాష్ అని ఎవడు? ఓ పిల్లగాడిదే కదా. తప్పే ఉంది, అతను పిల్లగాడిదే కాబట్టి ఆ పిల్లగాడిదలకి నాయకుడిగా ఉన్నాడని చెప్పి, గతంలో పిల్లగాడి జీవితం కాబట్టి ఆ పిల్లగాడితే మాట్లాడి ఉంటాడు అనుభవంతో.